ఇప్పుడు లివింగ్‌లో ఉన్నటువంటి అమ్మాయి ఈ 498 కేస్ ఫైల్ చేసుకోవచ్చా? రోహన్ గారు, ఇటీవల కాలంలో బేసిక్గా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది బాగా పెరిగింది. 2019లో జోసెఫ్ అన్న కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత చాలా చేంజెస్ రావడం జరిగింది సొసైటీలో గడిచిన 5 సంవత్సరాల నుంచి. అంటే అడల్టరీ కూడా లీగలైజ్ చేయబడింది అన్నటువంటి ఒక అపోహ మాత్రం సొసైటీలో ఉంది. అంటే భార్యాభర్తల్లో ఎవరైనా థర్డ్ పర్సన్ తోటి ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ తిరిగితే అది ఖచ్చితంగా ఒక క్రైమ్ కాదు, మీకు ఒక డివోర్స్గా మాత్రమే కారణం అవుతుందని చెప్పి జోసెఫ్ కేసులో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందో, గడిచిన కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం సొసైటీలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి బాగా పెరిగాయి. మనకి ఈరోజు సొసైటీలో ఏవైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడ మగలు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిందల్లా పెళ్లి చేసుకోలేదండి అని తప్పించుకొని ఆమె నుంచి తప్పించుకొని మీరు ఎస్కేప్ అవడానికి స్కోప్ అయితే లేదు. ఈ సెక్షన్, ఈ సైటేషన్ మనకి ఏం చెప్తుందంటే, మీరు భార్యాభర్తలుగా సొసైటీలో చలామణి అవుతున్నారంటే డెఫినెట్గా మీ మీద 498 కేసు పెట్టాల్సిందే. అందులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్, అతను ఆమె ఏం చేశాడో, ఆమెను కాలిపోయినటువంటి బర్న్స్ ఉన్నాయి, అవన్నీ కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం 498 దేనికి ఎందుకు వస్తుంది? డిపి యాక్ట్ కిందకు వస్తుంది, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. అంటే ఫినాన్షియల్గా ఆమెను టార్చర్ పెట్టినటువంటి ఆడపిల్ల ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోలేదని సాకు చెప్పి తప్పించుకోవడానికి హస్బెండ్కి అవకాశం లేకుండా అన్ని విధాలుగా టైట్ చేసినటువంటి సెక్షన్ 498A అన్నటువంటి ఇంపోజ్. సో ఈ రోజున్న ప్రతి ఒక్కరు కూడా నేను స్త్రీలకు చెప్తున్నాను, మీరు ఎవిడెన్సెస్తో ఉండండి. మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని బ్లైండ్గా నమ్మొద్దు. ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు ఎలా తిరుగుతాడో తెలియదు. అన్నీ బాగా ఉండేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఫినాన్షియల్ విషయంలో కావచ్చు, లేకపోతే హెల్త్ విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏదైనా విషయాల్లో అతను మిమ్మల్ని నెగిటివ్ రేంజ్లో కానీ అతను మిమ్మల్ని తప్పించుకొని నీకు నాకు ఏం సంబంధం లేని చెప్పి ఎస్కేప్ అయ్యే సందర్భంలో మీరు ఎవిడెన్సెస్ని గ్యాదర్ పెట్టుకోవాలి. ఏంటి సార్ ఎలాంటి ఎవిడెన్స్ ఉండాలి? మీరు ప్రతి చోట ఎక్కడైతే మీ హస్బెండ్ వైఫ్గా చెప్పుకుంటున్నారో వాళ్ళు పెట్టుకోండి. ఒక రికార్డ్ ఎవిడెన్స్ పెట్టుకోండి, వాట్సాప్ చాట్ లిస్ట్ పెట్టుకోండి. అతను మాట్లాడించట్లు నువ్వు నా భార్యవి, నువ్వు నా వైఫ్ అని చెప్పినటువంటి చాట్ లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మీరు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నారో ఆ ప్రదేశం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ ఆఫీసులు ఉంటే మీరు ఆ మొబైల్ కెమెరా యాక్సెసిబిలిటీ ఉంటే అది తీసుకోండి. ఎవిడెన్సెస్, అది ఎలక్ట్రానిక్ డివైసెస్ అయినా, ఫిజికల్ ఎవిడెన్సెస్ అయినా, మౌత్ పబ్లిసిటీ ఉన్నటువంటి పర్సన్స్ అని, మీ నైబర్స్ అని ఎవరైనా, వీళ్ళందరూ కూడా అతను మిమ్మల్ని మోసం చేసిన తర్వాత అయ్యో నేను మోసపోయానే అని చెప్పి మీరు నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్లకుండా చట్టాలు మీ వైపే ఉన్నాయి. డెఫినెట్గా ఆడపిల్లకి రక్షణగా ఉన్న చట్టాల్లో 498 కేసులు ఇచ్చిన ఈరోజు వచ్చినటువంటి ఈ సైటేషన్ ఏదైతే ఉందో, బెంగళూరు హైకోర్టులో వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఈరోజు కోర్టులో ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఈ కేసు తీసుకోవచ్చు. రోహన్ గారు.